హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 88. శివాని కొడుకు మాటలు విని నవ్వి వాడి తల మీద ముద్దు పెట్టి తనకి తినిపిస్తూ, నా కోసం బెంగ పెట్టుకున్నావా బంగారం అంటూ వాడిని ముద్దు చేసి మురిసిపోయేది కాస్త రుద్ర కోపంగా తననే చూస్తుండడంతో వెంటనే నార్మల్గా మొహం పెట్టి, నా మొగుడికి ఎంత కుల్లో చూడు అనుకుని, వద్దులే నాన్న, నాకు ఆ టీచర్ జాబ్ చేయడం కష్టం అంది శివాని. రుద్రకి శివాని మాటలకి పెదాలు విచ్చుకున్నాయి. బన్నీ అమాయకంగా, ఎందుకు ఇష్టం లేదు మమ్మ, ఎప్పుడూ నువ్వు మంచి టీచర్వి అని ప్రిన్సిపాల్ తాతయ్య కూడా మెచ్చుకునేవారు కదా అని అడిగాడు బన్నీ. బన్నీ నోటికి ఇడ్లీ పెడుతూ, ఎందుకంటే అంటూ ఏం చెప్పాలా అని నసుకుతూ ఉంటే రుద్ర అందుకుని, మీ మమ్మ చదివింది వేరే సబ్జెక్ట్ బేబీ, ఇన్ని రోజులంటే నా మీద కోపంతో ఆ టీచర్ జాబ్ చేసింది, కానీ మీ అమ్మ ఇంతకుముందు వేరే జాబ్ చేసేది, తనకు అదే ఇష్టం కూడా. సో మమ్మీ గోల్డ్ టీచర్ కాదు. ఇప్పుడు చెప్పు, మీ మమ్మీకి నచ్చింది చేయకుండా తన ఇష్టం కాదంటావా అని తెలివిగా అడిగాడు రుద్ర. వద్దు, నా మమ్మ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, తనకి నచ్చిందే చేయాలంటూ శివానీని హక్ చేసుకుని, మమ్మ నువ్వు నీకు నచ్చింది మాత్రమే చేయి, నిన్ను ఎవరైనా ఏడిపిస్తే నాకు చెప్పు, నేను వాళ్ళని డిషుం చేస్తాను అని చేతులతో గుద్దినట్టు యాక్షన్ చేసి చూపిస్తూ ముద్దుగా చెప్పాడు బన్నీ. అది చూసి మురిసిపోయిన శివాని బన్నీని గట్టిగా గుండెలకు హత్తుకుని, నా బంగారం, నా బుజ్జిగాడికి నేనంటే ఎంత ప్రేమో అంటూ ముద్దుల్లో ముంచెత్తింది. రుద్ర వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ, నేను కూడా ఇక్కడే ఉన్నాను, నన్ను మీరు అసలు పట్టించుకోరా అని అలక నటించాడు రుద్ర. డాడీ, నువ్వు నిన్న మా అమ్మకి సారీ చెప్పావా అని డౌట్గా అడిగాడు బన్నీ. అమ్మ నా కొడక, నీకు ఆ విషయం ఇంకా గుర్తుందా అని ఆశ్చర్యంగా మనసులో అనుకున్న రుద్ర శివాని వైపు కొంటగా చూస్తూ, నైట్ మీ అమ్మకి చాలా రకాలుగా సారీ చెప్పాను బేబీ, కావాలంటే మీ అమ్మని అడుగు అంటూ శివానికి కన్ను కొట్టాడు రుద్ర. అప్పటికే శివానికి నైట్ రుద్ర చేసినవి గుర్తొచ్చి పక్కనున్న వాళ్ళు ఏమనుకుంటారోని సిగ్గుతో తలదించేసి, ఈయనకి కామన్ సెన్స్ అస్సలు లేదు, ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడని తిట్టుకుంటూ స్నేహ ఇంకా ప్రదీప్లని చూసింది. కానీ వాళ్ళు వాళ్ళ లోకంలో చిలిపి తగాదాల్లో మునిగి ఉండడంతో అమ్మయ్య వాళ్ళు వినలేదని రిలాక్స్ అయింది శివాని. సురేఖ అప్పటికే కిచెన్లోకి వెళ్ళి పిల్లలకి స్నాక్స్ వాటర్ బాటిల్స్ తీసుకునొచ్చి వాళ్ళ బ్యాగుల్లో సర్దుతూ ఉంటుంది. రుద్ర మాటలకి బన్నీ శివాని గడ్డం పట్టి తన వైపుకు తిప్పుకుని, నిజమా మమ్మ, డాడీ నీకు సారీ చెప్పాడా అని అడిగాడు. శివాని తడబడుతూ, హా చెప్పాడు కన్నయ్య, ఇక పద నీకు స్కూల్కి లేట్ అవుతుంది అంటూ ఆ టాపిక్ని కట్ చేయాలని చూసింది శివాని. ఓయ్, వాడేమీ ఐఏఎస్ ఐపీఎస్ చదవడం లేదులే, ఒక నిమిషం లేట్గా వెళ్ళకూడదా అనుకోవడానికి, ఫస్ట్ నువ్వు తిను, ఇప్పటిదాకా వాడికే పెడుతూ కూర్చున్నా అంటూ శివాని ప్లేట్లో మరో 2 ఇడ్లీలు పెట్టాడు రుద్ర. మమ్మ, నేను బ్యాగ్ తెచ్చుకుంటాను, నువ్వు తినే అంటూ శివాని మీద నుండి దిగి తన రూమ్కి పరుగులు పెట్టాడు బన్నీ. స్లోగా వెళ్ళు బేబీ అని వెనక నుండి రుద్ర అరిచినా బన్నీ పరుగాగలేదు, కానీ ఓకే అని మాత్రం అన్నాడు. రౌడీ నా కొడుకు అంటున్న రుద్రని వెటకారంగా చూస్తూ, తమరేమిటో మరి నా కొడుకునంటున్నా అని దెప్పింది శివాని. నేనేంటో చెప్పాలా నీకు, ఆఫీస్కి వెళ్తున్నాం కదా, చెప్పడం ఎందుకు, అక్కడికి వెళ్ళాక డీటెయిల్డ్గా చూపిస్తానుండవే అని చిన్నగా నవ్వుతూనే స్వీట్ వార్నింగ్ ఇచ్చిన రుద్ర మాటల్లో మీనింగ్కి శివాని గుండె జల్లుమన్నది. రుద్ర, నువ్వు అక్కడ నన్ను సతాయిస్తే నేను రాను అంటున్న శివానీకి అప్పటికే సిగ్గుతో తన బుగ్గలు 2 వేడిగా ఆవిర్లొస్తుంటే వాటిని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడిందామె. నీకు రాను లేదు అనే ఛాన్స్ నేనెందుకు ఇస్తానే అంటూ ఆమె నడుము గిల్లి శివానీని ఉలిక్కి పడేలా చేశాడు రుద్ర. గొంతు తడారిపోవడంతో వాటర్ తీసుకుని గబగబా తాగిస్తుంది శివాని. స్నేహ వైపు చూసి, నువ్వెక్కడ కూడా నీ దాదాగిరి ఆపవా, నీ అన్నున్నాడని రెచ్చిపోకు, ఆఫీస్లో మనం ఇద్దరమే ఉంటాము, మర్చిపోయావా అని చిన్నగా హెచ్చరిస్తూ చెప్పాడు ప్రదీప్. స్నేహ వెటకారంగా నవ్వి, ఆ పక్క ఓ చిన్న బటన్ ఉంటుంది, నొక్కితే నిమిషంలో నా అన్న నా ముందుంటాడు, అది మర్చిపోతే ఎలా అని పొగరుగా నవ్వింది స్నేహ. ప్రదీప్ పటపట పళ్ళు కొరికి, రాక్షసి, ఇంతకుముందే నయం కదే, మర్యాదగా చూసేదానివి, ఇప్పుడు చూడు నన్ను నీ బానిసం చేసుకున్నావని ఉక్రోషంగా అన్నాడు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవా అంటారు కదా, ఇదంతా నువ్వే చేసుకున్నదే,
నేను మర్యాదగా ప్రేమతో నీకు ప్రపోజ్ చేసి నా ప్రేమ గురించి చెప్పి ఒప్పుకోరా, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామంటే ఏమన్నావు? నేను స్నేహానికి ద్రోహం చేయను, నమ్మకానికి అమ్మలాంటోణ్ణి అనే పుచ్చు కొటేషన్స్ చెప్తావా? బాధతో నేను ఏడుస్తుంటే చూసి కూడా ఏం పట్టనట్టు నాటకాలాడావుగా. అందుకే అనుభవించు అని కచ్చగా దెప్పుతూ అంది స్నేహ. ప్రదీప్ దీనంగా, ఈ ఒక్క విషయం వదిలేవే, నీకు దండం పెడతాను, నా ప్రేమను యాక్సెప్ట్ చేయి. నేను మీ వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకునైనా మన పెళ్ళికి ఒప్పిస్తాను. నేను చేసిన తప్పుని నేనే సరిచేస్తానని రిక్వెస్ట్ చేశాడు అతను. వదిలేయాలా? అస్సలు వదలను. నేను అనుభవించిన మానసిక వేదన నీకు అర్థం కావాలి కదా అని సూటిగా అడిగిన స్నేహ మాటకి ప్రదీప్ ఆమెకు దగ్గరగా వెళ్ళి, నిజంగా నాకు బాగా అర్థమైందే, సారీ, ఇకపై నీకెప్పుడు బాధ కలిగేలా నడుచుకోను. ఈ ఒక్కసారికి క్షమించి నా ప్రేమను యాక్సెప్ట్ చేయవే అని దీనంగా అడిగాడు. నీ మీద నాకు ట్రస్ట్ లేదు, నమ్మకం కలిగించు, అప్పుడు ఆలోచిస్తాను అంది తను తినడం అవడంతో పైకి లేస్తూ స్నేహ. శివాని తినడం అవడంతో ఆఫీస్కి బయలుదేరుతూ రుద్ర సురేఖ వైపు చూసి, అక్క, మాకు లంచ్ ఏం పంపించుకు, పిల్లలకి మాత్రం తీసుకెళ్ళు. బన్నీకి కొన్ని రోజులు తినిపించక్క, నిదానంగా వాడంతటి వాడి తినేలా అలవాటు చేయక్క. వాళ్ళ అమ్మది వాడికి తినడం నేర్పకుండా ఎప్పుడూ పెట్టి అదే అలవాటు వచ్చింది వాడికి అన్నాడు రుద్ర. నేను చూసుకుంటాలే రుద్ర, నువ్వు శివాని ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళిరండి అంది సురేఖ. బన్నీ రావడంతోనే శివాని కొడుకుని ఎత్తుకుని, అమ్మ రాలేదని బెంగపడకు, అత్తయ్య వస్తుంది. లంచ్ నువ్వే తినడం అలవాటు చేసుకో బంగారం, నైట్ నేను వచ్చి పెడతాను, సరేనా అని బన్నీకి ప్యాంపర్ చేస్తూ చెప్పింది శివాని. నేను తింటే నువ్వు ఫీల్ అవుతావని ఇన్ని రోజులు చెప్పలేదు మమ్మ, కానీ నువ్వు నాకు అలా పెడుతుంటే నా గర్ల్ ఫ్రెండ్స్ నవ్వుతున్నారు తెలుసా. ఇప్పుడు నువ్వు రావడం లేదు కదా, నేనే తింటాను, నువ్వు ఫీల్ అవ్వకు, నాకు తినడం వచ్చి కూడా అని పెద్ద మనిషిలా చెప్తున్న బన్నీ మాటలకి శివాని రుద్ర వైపు చూసి టెన్షన్ పడితే సురేఖతో పాటు మిగిలిన వాళ్ళు గట్టిగా నవ్వారు. ఏరా, నీకు అప్పుడే గర్ల్ ఫ్రెండ్సా అన్నాడు ప్రదీప్ నవ్వుతూ. అవును మాము, మా క్లాస్ గర్ల్స్ అంతా నా ఫ్రెండ్సే తెలుసా అని గర్వంగా చెప్పాడు బన్నీ. నువ్వు నీ బాబు పేరు నిలబెడతావు అనిపిస్తుందిరా అన్నాడు వెటకారంగా ప్రదీప్. రేయ్ అని రుద్ర సీరియస్గా చూశాడు ప్రదీప్ని. హా, ఏంటి, నేను అబద్ధం చెప్పానా? మనం కాలేజ్ డేస్లో నీకు ప్రపోజ్ చేయని పోరి ఒక్కటైనా ఉందా? నిన్ను బావా అన్న పాపానికి అందరూ నాకు చెల్లెళ్ళై చచ్చారు, ఒక్క గర్ల్ ఫ్రెండ్ అయినా ఉందా నాకు అని కచ్చగా అన్నాడు ప్రదీప్. అరే, వాళ్ళు నాకు ప్రపోజ్ చేయడం నా తప్ప? నేనే అమ్మాయికైనా ప్రపోజ్ చేశానా, ఇక ఫ్లర్ట్ చేశానా? వాళ్ళే నన్ను చూడగానే వచ్చి ప్రపోజ్ చేసేవాళ్ళు, దానికి నేనేం చేయను అని ఇన్నోసెంట్గా చెప్పాడు రుద్ర. ఎందుకు చేయరు ప్రపోజ్లు? ఇలా కండలు పెంచి టిప్ టాప్గా రెడీ అయితే చూసిన ప్రతిదానికి నువ్వు కావాలనే అనిపించుంటుంది అంటూ మూతి తిప్పుకుంది జలసీతో శివాని. రుద్ర ప్రదీప్ వైపు కోపంగా చూస్తూ, రే, టాపిక్ని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చావరా, నన్ను సుజావుగా కాపురం చేసుకొనివ్వవా అని అరిచాడు రుద్ర ప్రదీప్పై. శివాని రుద్రని కోపంగా చూస్తూ, ఉన్నమాటంటే ఊలికెక్కువని సామెత నిజం చేశావు, తప్పు నీదైతే అన్నయ్య మీద ఎందుకు అరుస్తున్నావు? నీ కొడుక్కి నీ అలవాట్లు ఏమైనా రావాలి, నీకు నా చేతిలో ఉంటుంది అని కోపంగా వార్నింగ్ ఇచ్చింది శివాని రుద్రకి. ఇదెక్కడ గోలే, వాడు పనికి మాలిన పని చేసినా నాదే తప్పు అవుతుందా అని తల పట్టుకున్నాడు రుద్ర. గోల కాదు, తండ్రి బాటలో కొడుకు, తల్లి నడవడిక కూతురు ఫాలో అవుతారంట. నీ శ్రీకృష్ణ లీలలన్నీ నాకు తెలుసు, అందుకే చెప్తున్నా, వాడికి ఏం చెప్పేలా పెంచుతావో నాకు తెలీదు. వాడికి కానీ ఆ అలవాట్లు రావాలి, అబ్బా బిడ్డలకు నా చేతిలో పేలిపోతుంది అని వార్నింగ్ ఇచ్చి బన్నీని తీసుకుని బయటకు నడిచింది శివాని. ఈ లేడీస్కి మొగుడంటే ప్రేమ ఉండదు, కానీ వాడితో వచ్చిన బిడ్డల మీద కొండంత ప్రేమేంటో అని నిట్టూర్చిన రుద్ర నవ్వుతున్న ప్రదీప్ వైపు కొట్టేలా చూస్తూ, పెట్టావుగా పెంట, ఇక బయలుదేరు అని కసిరి సురేఖని చూసి బాయక్క అంటూ సన్నీనెత్తుకుని బబ్లుని తీసుకుని కారు దగ్గరకు వెళ్ళాడు రుద్ర. స్నేహ కూడా తన వైపు కోపంగా చూడటం చూసిన ప్రదీప్, అరే, నేనేం చేశానని ఈ అన్న చెల్లెళ్ళు నా మీద పడతారు, ఉన్నమాటంటే ఇంత నర్థమా అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అంటుంటే స్నేహ కోపంగా, నువ్వు కావాలని మా అన్నయ్యని మా వదిన దగ్గర ఇరికించావని నాకు తెలుసు, నీకు నా చేతిలో ఉంటుంది పద అంటూ బయటకు నడిచిందామె. నిజం ఇంత నిష్ఠూరంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసింది. ఏంటో, మా అలాంటి అమాయకులకు నోరు తెరిచి నిజం చెప్పే హక్కు కూడా లేదని తెగ బాధ నటిస్తూ బయటకు వెళ్ళి స్నేహ చూడకుండా నాలుక బయట పెట్టి నవ్వుకున్నాడు ప్రదీప్. స్నేహ తన పీసీ తీసుకుని ఆఫీస్కి వెళ్తూ,
బాయ్ అక్క అని సురేఖకి చెప్పి వెళ్ళిపోయింది. సురేఖ వాళ్ళ గిల్లి కజ్జాలకు పైకి నవ్వుతున్నా లోపల ఇందాక శివాని అన్న మాటలే మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. కొడుకులంతా తండ్రి బాటలోనే నడుస్తారు అని శివాని మాటలకి ఆమె మనసులో బబ్లు కూడా ఎక్కడ వాసులా మారతాడో అనే భయం మొదలైంది. స్నేహ కారెక్కాక ప్రదీప్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సైలెంట్గా పీసీ ఆన్ చేసి మెయిల్స్ చెక్ చేసుకుంటుంటే, మేడం వాటిని నేను చూశాను కానీ ఇకేం లేవు అన్నాడు ప్రదీప్. రుద్ర పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి తిరిగి శివానీతో కలిసి ఆఫీస్కి వెళ్ళాడు. దారిలో రుద్ర సీరియస్గా ఉండడం చూసి ఎక్కడ తన మాటలకి రుద్రకు కోపం వచ్చిందో అని టెన్షన్ పడుతూ, ఏమైంది రుద్ర అని అడిగింది. నథింగ్ అంటూ ఏదో ఆలోచిస్తున్న రుద్ర భుజం పైన ఆమె తల ఆంచి, నా మీద కోపం వచ్చింది కదా అని అతని ఫేస్లోకి చూస్తూ అడిగింది శివాని. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని మరో చేయి శివాని చుట్టూ వేసి, నీ మీద కోపమా, దేనికే అన్నాడు రుద్ర. ఇందాక బన్నీ విషయంలో నీలాగా అవుతాడేమో అన్నాను కదా, ఫీల్ అయ్యావా అంది. వాడు నాలాగా అవడానికి నేనేమీ మొదటి నుంచి తిరుగుబోతూ తాగుబోతును కాదే. వాడి లైఫ్లో ఏ పరిస్థితి ఎదురైనా నాలాగా మారిపోకుండా వాడి మనసులో బాధ పంచుకోవడానికి నువ్వున్నావు కదా. వాడికి ఏదైనా బాధ కలిగితే నీ ఒడిలోకి చేరగానే మటుమాయమవుతాయి. అయ్యేలా నీ తల్లి ప్రేమ చేస్తుంది. నీ మీద నాకు నమ్మకం ఉంది అన్నాడు రుద్ర. శివాని రుద్ర వైపు చూస్తూ, నా బిడ్డకి కలలో కూడా అటువంటి బాధ కలగద్దు అని కన్నీళ్లు పెట్టేసుకుంది ఆమె. ఏయ్, నేనేదో మాట వరుస కన్నానే, దానికే ఏడుస్తావా అంటూ తనని అలాగే హత్తుకుని తన తల మీద ముద్దు పెట్టాడు రుద్ర. అత్తయ్యని చాలా మిస్ అవుతున్నావు కదూ అని రుద్ర మొహంలోకి చూస్తూ అడిగింది శివాని. రుద్ర తన వైపు అలాగే చూస్తూ, నీకెందుకు అలా అనిపించింది అన్నాడు. నువ్వెప్పుడూ అత్తయ్య ఫోటోని చూస్తూ బాధగా నిలబడడం నేను చాలాసార్లు చూశాను అంది శివాని. అమ్మతో నాకు చిన్నప్పటి నుండి బాండింగ్ ఎక్కువ. అమ్మ అలా సడన్గా దూరం అయిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని కార్ సైడ్కి ఆపేసి సీట్ వెనక్కి ఆనుకుని అలాగే కాసేపు కళ్ళు మూసుకుని ఉండిపోయిన రుద్ర తన బాధని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాడు. శివాని తన సీట్ బెల్ట్ తీసేసి రుద్ర వైపుకు వెళ్ళి అతన్ని తన గుండెలకు హత్తుకుని తన తల నిమురుతూ ఉండిపోయింది. కాసేపటికి నార్మల్ అయిన రుద్ర శివాని వదిలి, నేను బాగున్నానే అంటూ ఆమె నుదుటన ముద్దు పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. శివాని రుద్ర భుజం పైన అలాగే వాలి ఆలోచిస్తూ, అసలు అలా ఎలా అత్తే పడిపోయిన టైంలో పని వాళ్ళు కూడా ఎవరూ లేకుండా పోతారు అని మనసులో డౌట్ పుట్టి ఆ విషయం రుద్రతో చెప్పాలనుకున్నా అతనికి మళ్ళీ తల్లి చావును గుర్తు చేసి బాధ పెట్టినట్టు అవుద్దని తానే ఎలాగైనా ఆ రోజు ఏం జరిగిందనేది తెలుసుకోవాలనుకుంది శివాని. సిగ్నల్ దగ్గర కారు ఆగడంతో చుట్టూ చూస్తున్న స్నేహకి సైడ్ మిర్రర్లో తన కార్ వెనుక హెల్మెట్ పెట్టుకుని తననే చూస్తున్న విశాల్ కనిపించాడు. అప్పటిదాకా సరదాగా ప్రదీప్తో మాట్లాడుతూ ఉన్న స్నేహ భయంగా వెనక్కి సీట్లో ఒరిగి అతనికి కనపడకుండా కూర్చుంది. నుదుటి పైన పడుతున్న చెమటని తుడుచుకుంటూ, ఇతనేంటి ఇంకా నా వెనుక పడుతున్నాడు, అన్నయ్య వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా ఫాలో చేస్తున్నాడు, అతను నిజంగా నన్ను ఫాలో చేస్తున్నాడా లేక క్యాజువల్గా నా వెనుకొచ్చాడా అని టెన్షన్గా ఆలోచిస్తున్న స్నేహ తను మాట్లాడుతున్న స్నేహ పలకపోవడంతో తల తిప్పి ఆమె వైపు చూశాడు ప్రదీప్. కంగారుగా చెమటల్ని తుడుచుకుంటున్న స్నేహని చూసి ఆమె ఒడిలోని పీసి పక్కన పెట్టి, ఏయ్ ఏమైంది స్నేహ అంటూ ఆమెని దగ్గరకు తీసుకుని తన చెమట్లు తుడుస్తూ, హెల్త్ బాగోలేదా, ఎందుకు ఏసీలో కూడా నీకు అంతలా చెమటలు పడుతున్నాయని కంగారుగా అడిగాడు ప్రదీప్. వాడు మన వెనకే ఉన్నాడంటూ వెనక్కి తిరిగి చూస్తూ భయంగా ప్రదీప్ చేయి పట్టుకుంది స్నేహ. ఎవడు అంటూ ప్రదీప్ కూడా వెనక్కి తిరిగి చూస్తూ అడిగాడు. స్నేహ భయంగా, విశాల్ అంది. రుద్ర అంతలా వార్నింగ్ ఇచ్చాక కూడా వస్తాడా వాడు? ఒకవేళ అతనేమైనా ఇటు పోతూ క్యాజువల్గా మనం వెనుకుండొచ్చు కదా, కాసేపు వెయిట్ చేసి చూద్దాం అని ఆమెకి నచ్చ చెప్పాడు ప్రదీప్. సరే అని తలూపి ప్రదీప్ గుండెల్లో అలాగే ఒదిగి తన భయం తగ్గించుకుంటూ ఉంది స్నేహ. సిగ్నల్ క్లియర్ అవ్వగా డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. కొండంత దూరం ఆ బైక్నే గమనించిన ప్రదీప్ అతను తమనే ఫాలో అవుతూ రావడం చూసి, డ్రైవర్ టర్న్ తీసుకో అన్నాడు ప్రదీప్ విశాల్ని టెస్ట్ చేయడానికి.
అతను ఓకే సార్ అని కారు వేరే రూట్లోకి టర్న్ చేశాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.